ఇప్పుడు ఒక పాత అపవాదు ఉంది తెలంగాణలో. కరడుగట్టినటువంటి ఫ్యూడల్ అహంకారం ఇంకా గ్రామాల్లో ఉంది. అది ఏమాత్రం సంస్కరించబడలేదు. సంస్కరించబడకపోవడం కాదు, కొత్తగా వనగూర్చుకున్నటువంటి అధికారంతో, కులం యొక్క ఐక్యతతోటి విపరీతమైన బల్బు పెరిగి దాడులు చేసే స్థితికి చేరిందనడానికి తాజా ఉదాహరణ ఎల్లమ్మగూడెంలో జరిగిన సంఘటన. ఎందుకంటే రాజకీయాల్లో అది భారతీయ రాష్ట్ర సమితి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, పోటీ చేయడం చాలా సహజమైంది. దీనికి పట్టుకొని పోయి అందులో నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను వెంకటరెడ్డి గారికి, మీరు ఇప్పటికీ ఒక హత్యా నేరంలో స్వయానా ఊరి మాజీ సర్పంచ్ని హత్య చేసినటువంటి అభియోగం ఉన్న మనిషితోటి మీరు ఇట్లాంటి పనులు చేపిస్తే మీరు ఎట్లా మంత్రివర్గంలో అర్హులు అవుతారు? పూరితమైన రాజకీయాలు లేనటువంటి దానికోసం నేను భారత్ జోడో యాత్ర చేసిన, ఇట్లాంటి పనులు చేయకూడదు, ఫ్యూడల్ పనులు చేయకూడదు అని చెప్పి రాహుల్ గాంధీ ఆయన నిర్దేశంలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మీరు ఎట్లా సాధ్యమవుతుంది? ప్రతి క్షణం ఒక కమెడియన్ కమ్ విలన్ లెక్కన మీరు చేసే తమాషాలన్నీ కూడా ఎంతకాలం తెలంగాణ సమాజం భరించాలి? నేను ఒక్క మాట ఈ మధ్య లెజెండ్ టీవీకి చెప్తాను. మొన్ననే కైలాష్ నేత గురించి లెజెండ్ టీవీతో మాట్లాడినా, మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. గతంలో నీవు మాతో ఎట్లా మాట్లాడినావో అందరికి తెలుసు. ఇవాళ నా తల్లిదండ్రులకు, చనిపోయిన తల్లిదండ్రులు బాధ పెట్టిండు కైలాష్ నేత అంటున్నావు కదా, మరి చెరుకు సుధాకర్ తల్లిదండ్రులు కూడా నువ్వు మాట్లాడే సమయంకు చాలా కాలం ముందు చచ్చిపోయింది. మరి నీకు తెలియదా మా తల్లిదండ్రులు కూడా ఆత్మలు ఉంటాయని? మీ ఒక్కరికే, మీ తల్లిదండ్రులకే ఆత్మలు ఉంటాయా? అసలు మీరు మనుషులు అయి ఉండి ఈ మాత్రం పద్ధతి తెలుసుకుని ఉంటే ఎక్కడి నుంచి వచ్చినో, ఏడికి వెళ్తున్నావు సోయి వెంకరెడ్డికి ఎప్పుడో రావాల్సి ఉండే. దురదృష్టం ఏంటంటే ఒక గ్యాప్ తర్వాత మంత్రివర్గంలో తీసుకున్నటువంటి ఏందో అది కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పిదం. అది ఎందుకంటే మాలాంటి వాళ్ళని ఫిర్యాదు చేసిన తర్వాత, అనేకమైన ఆరోపణలు ఉన్న తర్వాత, గత మునుగోడు ఎన్నికల్లో ఓపెన్గా బీజేపీకి సపోర్ట్ చేసి ఈ రకంగా చేసిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత కూడా ఆయనకి తిరిగి ఇచ్చేటువంటిది ఏదో దాని ద్వారా ఈ అహంకారం పెరిగింది. ఇప్పటికైనా కట్ ఆఫ్ చేయాలంటే ఒకటే మార్గం ఉంది, ఆయన బర్తరఫ్ చేయాలి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. వివిధ కార్యక్రమాలు బీసీ సోదరులు ఇచ్చారు, అవన్నీ కూడా విజయవంతం చేయాలని యావత్ బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. అగ్రవర్ణాలకు కూడా, ఎందుకంటే నేను చెప్పే విజయరెడ్డి అనే పిల్లవాడు పాపం మంచి సిన్సియర్ అడ్వకేట్, ప్రాక్టీస్ చేసిన పిల్లవాడిని చంపేసినారు. పాము తన గుడ్లను తానే తిన్నట్టుగా వీళ్ళు ఎవరిని బతకనివ్వరు. అందుకోసం తెలంగాణలో ప్రతి డెమోక్రట్ యొక్క బాధ్యత ఇట్లాంటి అహంకారానికి వ్యతిరేకంగా కొట్లాడు. ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి సార్? ఫైనల్ గా ఎలాంటి రియాక్షన్? డిమాండ్స్ ఇష్యూ కాదు అది, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కనీసమైన బాధ్యత, ఆ నాయకత్వం యొక్క బాధ్యత. డిమాండ్ ఎవడో చేసేది కాదు. మీరు ఎన్నడో నాలాంటి వాడు ఫిర్యాదు చేసినాడు మాణిక్రావు ఠాకరే అవ్వాలే సస్పెండ్ చేయవలసి ఉండే. పిసిసి ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు అప్పుడే కోమటిరెడ్డి చేసింది సరైన చర్య కాదన్నప్పుడు అవ్వాలి ఇమీడియట్గా ఫైల్ మూవ్ కావాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ పడిచిన ఫైళ్ళు నేను అడుగుతున్నా. అద్దంకి దగ్గరకు ఫైల్ నోటీస్ వస్తుంది, కైలాష్ నేతకు పోలీస్ నోటీస్ వస్తుంది, ఇంకొకరికి వస్తుంది. కానీ ఎందుకు వెంకటరెడ్డికి రాదని అడుగుతున్నా, ఎందుకు ఇంకొక రెడ్డికి రాదని అడుగుతున్నా. అడగొద్దా? చెప్పండి. మీరు చెప్తున్న మాటలేని, మీరు చేస్తున్న పని ఏంది? ఇది ఒకటి నైతిక బాధ్యత. ఫస్ట్ దీనికి ఎవడో డిమాండ్ చేస్తే బట్టలు చెప్పుకోవడం కావాలని అవసరం లేదు. మీ శరీరాన్ని మీరు రక్షించుకోవాలంటే, మీ గౌరవాన్ని మీరు దక్కించుకోవాలనుకుంటే మీరు చేయవలసినటువంటి బాధ్యత. ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందంటారా సార్? మరి బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేసిందంటే ఇవాళ కళ్ళ ముందర కనపడతలేదా? కేసీఆర్ ప్రభుత్వం సమయంలో 37 ఉన్నది 27 అయిందని గొడవ చేశారు కదా. మీరు ఇవాళ ప్రాక్టికల్ 42% అని డిక్లేర్ చేసి డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి ఇన్ని ముచ్చట్లు చెప్పి లాస్ట్కి ఏం చేశారు మీరు? దాన్ని తీసుకుని 17-18% తీసుకొచ్చింది. పాపం అమ్మాయి సీత ఉండి అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు అయితే నిజమేందో చెప్పండి తల్లి. మీరు ఎంతమందికి ఇచ్చారు చెప్పారు? ఎంతమంది రేపు మీరు ఎంపీ సర్పంచులు తీసుకొని పోతారో చెప్పండి. మీ బాధ్యత అది. ఒక్కసారి 42% కట్టుబడి ఉన్నామన్న తర్వాత 17%తో ఎన్నికలు పోయినప్పుడు మాకు దెబ్బతిన్న ఆత్మాభిమానం అనేది ఆ వర్గాల నుంచి మన ప్రాతినిధ్యం వహిస్తే అర్థమవుతుంది.